మనిషి ఆశలు ఆశయాలు కలలు అన్ని రూపాయి చుట్టే. అలాంటి రూపాయి డాలర్ దెబ్బకు గజగజ వణికిపోతోంది. డాలర్ ముందు నిల్చోలేకపోతోంది. ఆల్ టైమ్ కనిష్టాలు నమోదు చేస్తోంది. చరిత్రలోని అతి తక్కువ స్థాయికి చేరుకుంది. అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? వచ్చే ఏడాది కూడా ఇలానే ఉండబోతోందా? రూపాయి పతనంతో ఎవరిపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? డాలర్ దెబ్బకు వణికిపోతున్న రూపాయి, ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకున్న రూపీ విలువ, పతనానికి కారణమేంటి? ఇంకా ఎన్నాళ్లు? 2026లో రూపాయి మరింత పడిపోతుందా? రూపాయి మళ్లీ కోలుకునేది ఎప్పుడు? 2008 మాంద్యం భయాలపై మళ్లీ ఎందుకు చర్చ? రూపాయి పతనం ఎఫెక్ట్ ఎవరిపై ఎలా? స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదిలో డాలర్తో సమానంగా ఉన్న రూపాయి మారకం విలువ ఆ తర్వాత వరుసగా దిగజారుతూ వస్తోంది. 1947 నుంచి 2025 వరకు గడిచిన 78 ఏళ్లలో ప్రతి సంవత్సరం క్షీణిస్తూ భారీగా పడిపోతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ చాలా అప్ అండ్ డౌన్స్ కు లోనవుతోంది. దీంతో ప్రభుత్వంతో పాటు జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి వీక్ అవుతోంది. డిసెంబర్ 16 నాటికి 91 రూపాయలు దాటి పడిపోయిన రూపాయి ఆ తర్వాత 2 రోజులు కాస్త మెరుగుపడింది. అయినా సరే చరిత్ర చూడని కనిష్టంలోనే ఉంది రూపాయి. 2024 డిసెంబర్లో $1 విలువ సుమారు 83 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు 90కి అటు ఇటుగా ఉంది. అంటే దాదాపు 8.7% తగ్గుదల కనిపిస్తోంది. ఇవే పరిస్థితులు రాబోయే రోజుల్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని, అమెరికన్ డాలర్తో మారకం విలువ 92కు పడిపోయే అవకాశం ఉంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల జాప్యం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో రూపాయి ఒత్తిడికి లోనవుతోంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడడంతో ఇతర దేశాల కరెన్సీలతో పాటు రూపాయి కూడా బలహీనపడింది. మనం ఎక్కువగా దిగుమతి చేసుకునే ముడి చమురు ధరలు పెరగడం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గింది. దీంతో జనాలపై భారం తప్పదు. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముడి చమురు ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు భారమవుతాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వాడే విడి భాగాలను విదేశాల నుంచి తెచ్చుకుంటాం. దీంతో వాటి ధరలు కూడా పెరుగుతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు, విదేశీ ప్రయాణాలు చేసేవారు ఎక్కువ మొత్తం చెల్లించాలి. ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి రూపాయి మారకపు విలువ 5.7% పడిపోయింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం తగ్గడం కూడా రూపాయి కష్టాలకు కారణమేనన్న అభిప్రాయాలు ఫారెక్స్ ట్రేడర్ల నుంచి వినిపిస్తున్నాయి. డిసెంబర్ 16న మునుపెన్నడూ లేని విధంగా రూపాయి మారకం విలువ 91 మార్కును దాటిపోయింది. ఇంట్రాడేలో తొలిసారి 91.14ను తాకింది. రూపీ చరిత్రలో ఇదే ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. అంతర్జాతీయ మార్కెట్లో వాణిజ్యం మొత్తం డాలర్లలోనే జరుగుతుంది. అందుకే దిగుమతిదారుల నుంచి డాలర్లకు ఇంతలా డిమాండ్ ఉంటుంది. మరోవైపు రూపీ పతనం దృష్ట్యా ఆయా దేశాలతో స్థానిక కరెన్సీల్లో వ్యాపారానికి ఆర్బీఐ పావులు కదుపుతున్నా నిరాశే మిగులుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికాతో కుదరని వాణిజ్య ఒప్పందం, డాలర్ బలపడడం, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణ రూపాయి పతనానికి కారణంగా కనిపిస్తున్నాయి. అయితే రూపాయి పతనం కొన్ని రంగాలకు ప్లస్ అవుతుంది. ఐటీ సేవలు, ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలకు ఇది లాభం. ఆ కంపెనీలు అందించే సేవలకు ప్రతిఫలంగా డాలర్లు అందుతాయి. డాలర్ విలువ పెరగడంతో ఆ డబ్బును రూపాయిల్లోకి మార్చినప్పుడు వారికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అమెరికాలోని ద్రవ్యోల్బణం గణాంకాలు, నిరుద్యోగిత డేటా ఆధారంగా రానున్న రోజుల్లో రూపాయి ప్రయాణం ఆధారపడి ఉంటుంది.
రూపాయి విలువ పడిపోవడం అంటే సమాజంలో ప్రతి ఒక్కరిపై ఆ ప్రభావం ఉంటుంది. అయితే రాబోయే కొన్ని నెలలు ఈ పతనం ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్న వేళ కీలక అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. మరి రూపాయి కోలుకునేది ఎప్పుడు? ఈ డౌన్ ఫాల్ కు బ్రేక్ వేసేది ఎలా? రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుంది. దీంతో 7 నెలల్లో తొలిసారిగా రూపాయి బలపడింది. డిసెంబర్ 16న ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి ఆర్బీఐ చొరవతో ఆ తర్వాత రోజు 1% వరకు పెరిగింది. దాదాపు 7 నెలల తర్వాత రూపాయి విలువ కాస్త పుంజుకున్నట్లయింది. ఇకటు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న భారత రూపాయి వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ 2026 నుంచి మార్చి 2027 మధ్య బలంగా పుంజుకునే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం రూపాయి విలువ క్షీణిస్తున్న దశలో ఉన్నప్పటికీ చారిత్రక ధోరణులు, ప్రస్తుత విశ్లేషణల ప్రకారం ఈ ట్రెండ్ త్వరలోనే మారుతుందని అంచనా వేస్తోంది. 2007 నుంచి 2014 మధ్య భారీగా వచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఇప్పుడు తగ్గాయని, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, వాణిజ్య ఒప్పందాలలో ఆలస్యం రూపాయి విలువపై ప్రధాన ప్రభావాన్ని చూపుతున్నాయని నివేదిక వివరించింది. 2008 నుంచి రూపాయి కదలికలను 3 దశలుగా విశ్లేషించిన ఎస్బీఐ ప్రస్తుతం రూపాయి డాలర్ రెండూ ఏకకాలంలో క్షీణిస్తున్న 3వ దశలో ఉన్నాయని తెలిపింది. 2007 నుంచి 2014 మధ్య సగటున $162.8 బిలియన్ ఉన్న పోర్ట్ఫోలియో పెట్టుబడులు 2015 నుంచి 2025 మధ్య $87.7 బిలియన్ తగ్గాయని గుర్తు చేసింది. అయినా పెరిగిన రక్షణ వాదం, గ్లోబల్ సప్లై చైన్ సమస్యలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని, దేశీయ వాణిజ్య గణాంకాలు బలంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ప్రపంచ అనిశ్చితులు తగ్గుముఖం పట్టగానే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రూపాయి బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎస్బీఐ ధీమా వ్యక్తం చేసింది. 2008 ఆర్థిక మాంద్యం భారత ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపించింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 11% పైగా రూపాయి విలువ పడిపోయింది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుందా అనే భయాలు కనిపిస్తున్న వేళ ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది.